వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కమోడిటీ ట్రేడింగ్లో ఫ్యూచర్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సో ఒక్కొక్క ట్రేడ్ చేయడానికి ఫ్యూచర్లో మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో కమోడిటీ ట్రేడింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 o'clock నుండి నైట్ 11:30 వరకు మనకు ట్రేడింగ్ జరుగుతుంది. సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మనము ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి ఎన్ఎస్సిలో వాడుతున్నామో అదే ఇన్వెస్ట్మెంట్తో మనము కమోడిటీ ట్రేడింగ్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ట్రేడింగ్ టర్మినల్ కనబడుతుంది. సో ప్రజెంట్గా ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఎం అని ఉంది, అంటే క్రూడ్ ఆయిల్లో మినీ అన్నట్టు. కమోడిటీలో మెగాలు మినీలు అని సపరేట్గా ఉంటుంది. సో మినీ వచ్చేసి ఒకసారి చూడండి, ఇది ఎం అని రాస్తుంది కాబట్టి ఇది మినీ. సో దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 21,029 రూపీస్. అంటే ఇది కనుక మనం ట్రేడ్ చేయాలంటే క్రూడ్ ఆయిల్లో మనము ట్రేడ్ చేయాలంటే మినీలో 19th Augustకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ ఫ్యూచర్ కనుక ట్రేడింగ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 21,129 రూపీస్. ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ 1 ఉంది, బట్ దీని లాట్ సైజ్ వచ్చేసి 10. అంటే ఒక పాయింట్ మూవ్ అవుతే మనకి 10 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ జరుగుతుంది. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 6070 ఉంది, 6070. సో 6070 నుంచి 71 అయింది అని అంటే 10 రూపీస్ మూవ్ అయినట్టు. డౌన్ 1 రూపీ అయిందంటే 10 రూపీస్ మూవ్ అయినట్టు. సో అప్ ఆర్ డౌన్ దీని లాట్ సైజ్ 10 కాబట్టి 10 రూపీస్ మూమెంటం అనేది ఉంటుంది. సో ఇది ఇంట్రాడే చేసుకోవచ్చు, మనము సేమ్ డెలివరీ చేసుకోవచ్చు. ఇక్కడనే మనకు ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పైరీ డేట్ వరకు మనం హోల్డింగ్లో ఉంచుకోవచ్చు. ఇంట్రాడే అయిన సేమ్ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ అయిన సేమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆప్షన్స్ మనకు తెలిసినట్టు ఎంత ఆప్షన్ ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకుంటాం. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం 21,129. సో గోల్డ్ మినీ చూద్దాం. గోల్డ్లో కూడా మినీ. సో ఇక్కడ గోల్డ్ అని టైప్ చేశాను, ఫ్యూచర్. సో 5th August ఉంది, 5th September. నేను 5th Septemberకి వెళ్తున్నాను, ఎందుకంటే గోల్డ్ మినీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎక్స్పైరీలో ఉంది. సో గోల్డ్ మినీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? సో గోల్డ్ మినీ ఇన్వెస్ట్మెంట్కు మనకు 71,470 రూపీస్ ఉంది. సో ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ 1 ఉంది. సో ఇది లాట్ సైజ్ వచ్చేసి ఇది కూడా 10. అంటే 1 రూపీ అప్ ఆర్ డౌన్కి 1 పాయింట్ అప్ ఆర్ డౌన్కి 10 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనకు కనబడుతుంది. సో ఇది కూడా 71,000లోనే మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీని ఎక్స్పైరీ వచ్చేసి 5th September వరకు ఉంది. సో 5th September వరకు మనం హోల్డ్లో ఉంచుకోవచ్చు. దీనికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సిల్వర్ మినీ చూద్దాం. సిల్వర్ మినీ. సో ఎం అంటే సిల్వర్ మినీ, 29th August. సో ఒక్కొక్క కాంట్రాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ మనకు ఎన్ఎస్సి నిఫ్టీలో ఉన్నట్టుగా ప్రతి గురువారం ఎక్స్పైరీ కాకుండా ప్రతి కాంట్రాక్ట్ డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో సిల్వర్ మినీ. సో సిల్వర్ మినీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 71,674 రూపీస్ ఉంది. సో దీని లాట్ సైజ్ వచ్చేసి 5. దీని లాట్ సైజ్ వచ్చేసి 5. అంటే ఇక్కడ 1 రూపీ మూమెంట్కు అప్ ఆర్ డౌన్కి 1 పాయింట్ మూమెంట్కి 5 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనబడుతుంది. సో ఇది కూడా ఇంట్రాడ్ అయినా హోల్డింగ్ అయినా సేమ్ ఇన్వెస్ట్మెంట్. సో దీని ఎక్స్పైరీ వచ్చేసి 29th August. ఇందులో కూడా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ మినీ. సో నాట్ గ్యాస్ అంటాం ఇక్కడ, మినీ. నాట్ గ్యాస్ మినీ, నేచురల్ గ్యాసే. సో న్యాచురల్ గ్యాస్. సో ఇది న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్ 13,000. సో అరౌండ్ 14,000 రూపీస్ ఉంటే న్యాచురల్ గ్యాస్ మినీ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ వచ్చేసి మనకు 26th August ఉంది. ఇది 1 ఉంది ఆర్డర్ క్వాంటిటీ, అంటే ఇది 260 రూపీస్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ 1 రూపీకి మనకి 260 రూపీస్ అప్ ఆర్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఇది పైసలల్లో మూవ్ అవుతుంది, 10 పైసలు 20 పైసలలో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఇందులో కూడా ఆప్షన్స్ చేసుకోవచ్చు.
సో ఎక్స్పైర్ రాక మనం దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇవి మనము కమోడిటీలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఈవినింగ్ టైం ట్రేడింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. సేమ్ ఫండ్ను మనం అందులో వాడుకోవచ్చు. దీన్ని కూడా మనం ఆటోమేషన్ చేసుకొని ఆటోమేషన్ ట్రేడింగ్లో కూడా వాడుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నా నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.